పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కూడా టచ్ చేయనియం, అసెంబ్లీ గేటుని కూడా టచ్ చేయనియమనని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారన్న పార్టీ పొత్తులో 70% సీట్లు ఇస్తే బాగుంటుందని మాట్లాడటం ధన్యవాదాలు చెప్పొచ్చు. రెండో మాట, రాముణ్ణి మర్చిపోయి వీళ్ళు 10 రోజులు అయ్యింది. ఇటీవల అంబటి రాంబాబు గారు ప్రకటించారు, రావణ జై రావణ, రావణుడి రాజ్యం రావాలి, సేవ్ రావణ, అది పాటించాలి. మీకు రాముడు పడదు, మీ కొడకే, మీకు రావణుడే కరెక్ట్. నాడు జరిగిన యుద్ధం కూడా 24లో రావణుడు రాముల మధ్యే. రాముడు గెలిచాడు, త్రేతాయుగంలో గెలుస్తాడు, ఆధునిక యుగంలో గెలుస్తాడు, స్థానిక ఎన్నికలైనా గెలుస్తాడు, ఢిల్లీ ఎన్నికలైనా గెలుస్తాడు. కానీ రాముడిని మర్చిపోవటమే పని. నేను ఒక మాట చెప్తాను సార్, పొత్తు అంటే ఉభయ కుశలో పరి, ఇద్దరికి ప్రయోజనం అని అర్థం, ఒకరికి అని కాదు. ఆ పొత్తు పెట్టుకునే వాళ్ళు అది ఆలోచించుకుంటారు. రెండు, ఏ పార్టీ అయినా బలపడాలనే ప్రయత్నిస్తుంది, తగ్గాలని ప్రయత్నించదు, అది దాని ధర్మం. ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని అన్నారు, 24లోనే ఓటు ట్రాన్స్ఫర్ అయింది. స్థానిక ఎన్నికల కింద అవ్వదు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ సింబల్ మీద జరుగుతాయి. కేవలం పంచాయతీ ఎన్నికలే 4 సింబల్ జరుగుతాయి, అయినా కూడా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ 3 పార్టీలు మైత్రి బంధం 2 సంవత్సరాలు గడిచింది, ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలా గౌరవించాలో తెలిసిన వ్యక్తి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా దగ్గరకు వచ్చిన వ్యక్తిని తనకు తాను దూరం చేసుకోడు, ఎందుకంటే ఆయనకు ఆ రాజకీయ ధర్మం తెలుసు. తప్పనిసరిగా ఈ కూటమి కూడా అటు భారతీయ జనతా పార్టీని కూడా, గతంలో కూడా అనుకున్నా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుందా లేదా అని. మోడీ గారు కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చూస్తూనే ఉన్నారు కదండి. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ కూడా క్రేజ్ మరొకరికి లేదండి. ఒకవేళ ఏదన్నా ఇబ్బందులు వచ్చినా కూడా అది 3 పార్టీలు అంటే ఏపీ ఎన్డీఏ. మీరు మోహన్ రెడ్డి గారు మీరు నవ్వుకోవడమే మీ పని, కష్టం మీరు ఆలోచించండి. ఎందుకంటే చెప్పడానికి ఏముంది సార్, మేము సింగిల్గా వస్తాము ఎవరితో గలవని. అందుకని చాలా బలంగానే ఉన్నారు, ఇబ్బందులు లేవు. మనోహర్ మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు సరి చేసుకుంటారు. ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి అదండి. అంటే ఇద్దరికి మించిన పార్టీలు ఉన్న చాట తప్పనిసరిగా పొత్తులు తప్పదండి. అది బీహార్ అయినా తప్పదు, ఉత్తరప్రదేశ్ అయినా తప్పదు, గుజరాత్ అయినా తప్పదు, తమిళనాడు అయినా తప్పదు. ఓకే, విజయ్ గారు కలవలేదా కొన్ని పార్టీలతో? అంటే అది రాజకీయ ధర్మం. కాకపోతే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగి వీళ్ళ మైత్రి బంధాన్ని ఎలక్షన్ ముందు కాదు, ముందు కూడా కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు, తర్వాత కలిసినాడు. ముందు కూడా కొన్ని పార్టీలతో పెట్టుకొని బలం చాలకపోతే కాంగ్రెస్ ను కలుపుకున్నాడు. అందుకని ఎక్కువ పార్టీలు ఉన్న చోట పొత్తులు తప్పదు. ఆంధ్రప్రదేశ్ బాలకోటి గారు మీ అభిప్రాయం తెలియజేశారు. వెంకటేష్ గారు, మోహన్ రెడ్డి గారు, ఓకే మోహన్ రెడ్డి గారు, వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్, ఓవరాల్ గా చెప్పాలంటే జనసేన పార్టీ అద్భుతంగా ముందుకెళ్తుంది. 100% ఈ కూటమి ప్రభుత్వంలో అగ్రస్థానంలో జనసేన పార్టీ ఉందని చెప్పేసి అనాలి. ముఖ్యంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు జనసేన పార్టీ చాలా చురుగ్గా కార్యక్రమాలు చేస్తుంది. నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పార్టీ పదవుల కోసం జనసేన పార్టీ అగ్రనాయకత్వం కొన్ని అప్లికేషన్స్ కానివ్వండి ఇన్వైట్ చేస్తూ, వీళ్ళందరూ కూడా రేపొద్దున ఎలక్షన్ లో కంటెస్ట్ చేయాలనుకుంటారు. ఖచ్చితంగా ఊరికనే ఖాళీగా కూర్చోవాలని చెప్పి ఏ నాయకుడు అనుకోడు కదా. రాజకీయాల్లోకి వచ్చేది ఎవరికి వాళ్ళ అభివృద్ధి చేసుకోవడానికి, ప్రజలకు సేవ చేయడానికి. ఖచ్చితంగా ఈ కార్యకర్తలందరూ కూడా నాయకులు అవ్వదలుచుకున్నారు. రేపు ఈ క్రౌడ్ అంతా కూడా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఇదేమి 175 సీట్లకు జరిగే అసెంబ్లీ ఎలక్షన్ కాదు. సో పొరపోరు, అలాగే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి వీళ్ళందరూ సీట్లు ఆశిస్తారు. కాబట్టి ఈ పాల పొంగులాగా ఇదంతా ఈ పాలు మొత్తం పొంగిపోయి నేలపాలు అవుతాయేమో అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు నిజంగా బలం ఉన్నప్పటికీ కూడా కాస్త బలం తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. అందరూ రేపు పొద్దున వచ్చి నాకు ఎలక్షన్ లో టికెట్ కావాలి, నాకు ఎలక్షన్ లో టికెట్ కావాలంటే పొత్తులో అవన్నీ జరిగే పనులు కాదు. కొన్ని చోట్ల నగ్గాల్సి వస్తుంది, కొన్ని చోట్ల తగ్గాల్సి వస్తుంది.
కాబట్టి ఈ క్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలే కానివ్వండి, అక్షర సత్యం గారు చెప్పినట్లు ఏదో బలం లేకపోయినా బలం ఉందని చెప్పేసి అని చెప్పాలి, లేకపోతే నంబరు అంటే 2019లో అలాగే 175 సీట్లకు వెళ్తే 2 చోట్ల కూడా స్వయంగా పార్టీ నాయకుడు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. అటువంటి బలం లేని బలాన్ని మనకు ఉందని చెప్పడం వల్ల నలుగురిలో నవ్వుల పాలు చేయటమే పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ రోజు పార్టీ బలంగా ఉంది. ఈ రోజు మీకు పదవులు ఇస్తాం రండ్రా మహాప్రభు అంటే ఒక్కొక్క పదవికి 10 మంది పోటీ పడేటువంటి పరిస్థితి ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్లో చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ బలపడిందని కూటమిలో ఉన్న అన్ని పార్టీలు, అట్ ద సేమ్ టైం వైసీపీ పార్టీ కూడా ఒప్పుకొని తీరాలి. ఖచ్చితంగా వీళ్ళకి కనీసం 50-50 షేర్ కాకపోయినా కనీసం 60-40 షేర్ అయినా జనసేన పార్టీకి ఇవ్వాలి. ఇస్తేనే కదా డెవలప్ అయ్యేది. ప్రత్యామ్నాయ నాయకత్వం డెవలప్ అవ్వాలి అని అంటే జనసేన పార్టీకి అగ్ర తాంబూలం వేస్తే తప్ప ఈ రోజు జనసేన కేడర్ ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళు చేసే చర్యలను బట్టి రేపొద్దున 2029లో జనసేన పార్టీ ఇప్పుడు కానీ కావాల్సిన సీట్లు ఓట్లు తెచ్చుకోకపోతే రేపొద్దున 2029 ఎలక్షన్ లో ఫెయిల్ అయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి పార్టీ యొక్క మనుగడికి ఒక ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి జనసేన పార్టీ కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఖచ్చితంగా కూటమిలో ఎక్కువ సీట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష. రైట్ అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు వాస్తవానికి కేడర్ పరంగా, నాయకుల పరంగా జనసేన 2024 ఎన్నికల బలహీనం అయితే ఉండొచ్చు, కానీ కేడర్ పరంగా బలమైన కార్యకర్తల పరంగా టీడీపీ వైసీపీ కంటే బలమైన భావజాలం ఉన్న వ్యక్తి పార్టీ జనసేన పార్టీ. ప్లస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక గిరిజన ప్రాంతాల్లో కానీ, మత్స్యకారుల ప్రాంతాల్లో కానీ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తనదైన పనితీరు ప్రదర్శించూ వెళ్ళడం వల్ల ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం వచ్చింది. ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావాలని అందరూ కోరుకుంటున్నారు. బాగా బలపడింది జనసేన పార్టీ. అలాగే జనసేన అన్ని వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు. పార్టీ బలపడింది. దాన్ని గుర్తించమని చెప్తున్నాను నేను. జనసేన పార్టీని, జనసేన నాయకులు, జనసేన ఈ పార్టీ యొక్క బలాన్ని తెలుసుకుంటున్నా. మీరు లేని బలాన్ని నేను ప్రదర్శించమంటోలే. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా అధికారులు రావాలని కోరుకుంటున్నారు. విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళింది, బలపడ్డది. దాన్ని మీరు బలహీనపరచకండి, బలం లేదని మాటలు అనకండి అంటున్నా. మీరు అనకపోతే వెళ్ళండి కూడా ఓకే అంటే మాత్రం సరి చేసుకోండి. రేపు పొద్దున ఇంకోసారి అనకంటే మా పార్టీ బలం లేదు, ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేస్తామని లోపు మాట మాట్లాడుతూ ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేస్తే పొత్తు ఎందుకండి? మీరు సింగిల్ గా పోటీ చేస్తే ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేయొచ్చు. పొత్తు అంటే మన బలహీనంగా ఉన్న చోట వాళ్ళ బలం, ఒక టీడీపీ బలం, బీజేపీ బలం ఉపయోగపడుతుంది. వాళ్ళ బలహీనంగా ఉన్న చోట మన బలం ఉపయోగపడుతుంది. అంతే తప్పించి మేము 15% ఇస్తాం, 16% ఇస్తాం, పోనీలో ఒక 1% ఎక్కువ ఇస్తామంటే ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం ఏమో లేదు. మేము వేసి ఓట్లు అసలు ఇక్కడ వాళ్ళు ఇవ్వటం కంటే కూడా అక్షర సత్యం గారు ఇప్పుడు టీడీపీ డైరెక్ట్ గా మాట్లాడుకున్న, టీడీపీ అంటే కొంచెం పెద్ద పార్టీ, వాళ్ళు ఇష్టం కంటే కూడా వాళ్ళకంటే ముందు మేమేమీ చేయలేము మీరు అన్నట్టుగా మాకు